నా పేరు తుహినారెడ్డి. నేను రియాలజిస్ట్‌ని మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్‌లో. ఈరోజు మనం వీర్య కణాల పరీక్ష ఎక్కడ చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి అనేది చూద్దాం. వీర్య కణాలు పరీక్ష అనేది మనం ఫర్టిలిటీ హాస్పిటల్లోనే చేయించుకోవాలి. చాలా మంది బయట నార్మల్ ల్యాబ్స్ లో చేయించుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. ఫర్టిలిటీ హాస్పిటల్స్ లో ఆండ్రాలజిస్ట్ లేదా ఎంబ్రియాలజిస్ట్ దగ్గర మాత్రమే ఈ టెస్ట్ చేయించుకోవాలి. మామూలుగా ఈ కణాల పరీక్షకు 2 నుంచి 5 రోజుల గ్యాప్ ఉండాలని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతిరోజు కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎక్కువ రోజులు గ్యాప్స్ ఉండడం వల్ల వాటి ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానికోసంగా కనీసం 2 నుంచి 5 రోజులు గ్యాప్స్ అనేది ఉండాలి. తరువాత కణాలను హాస్పిటల్లో ఎలా కలెక్ట్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. హాస్పిటల్లో కలెక్ట్ చేయడానికి చాలా మంది కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. హాస్పిటల్లో సపరేట్ గా సెమెన్ కలెక్షన్ రూమ్స్ అనేవి ఉంటాయి. లేదు మాకు కష్టంగా ఉంది అని అనుకునే వాళ్ళకి హోమ్ కలెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. హోమ్ కలెక్షన్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి పంపిస్తూ ఉంటాం. అంటే శాంపుల్ కలెక్ట్ చేసిన తర్వాత 30 నిమిషాల లోపే శరీరానికి దగ్గరగా అంటే పాకెట్ లో పెట్టుకుని తీసుకురావాల్సిందిగా చెప్తూ ఉంటాం. కొంతమంది ఎలా ఇవ్వాలి అని అడుగుతూ ఉంటారు. హస్త ప్రయోగం అంటే మాస్టర్బేట్ చేసుకుని శాంపుల్ ని ఇవ్వాల్సి వస్తుంది. సెక్స్ లో పాల్గొని ఇవ్వొచ్చా అని అడుగుతారు. నో, అలా ఇవ్వకూడదు. లేదు మాకు అలా కష్టంగా ఉంది, మేము అలా ఇవ్వలేము అనే వాళ్ళకి నాన్ స్పర్మిసైడల్ కాండమ్స్ అనేవి హాస్పిటల్లోనే అందుబాటులో ఉంటాయి. నాన్ స్పర్మిసైడల్ కాండమ్స్ తో కలిసి శాంపుల్ ని ఇవ్వచ్చు. బాత్రూమ్ లో శాంపుల్ సేకరించొచ్చా అని అడుగుతారు. నో, అలా బాత్రూమ్ లో చేయకూడదు. కొంతమంది వీర్యం మొత్తం కలెక్ట్ చేయలేకపోతారు. అంటే ఇది కింద పడినా చెప్పకుండా అక్కడే పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అది తప్పు. కింద పడితే ఖచ్చితంగా ఆండ్రాలజిస్ట్ లేదా ఎంబ్రియాలజిస్ట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే మొదటి భాగం వచ్చే వీర్యంలో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉంటుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. సో టోటల్ సెమెన్ అనేది మనం కలెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ.